అమరావతి అంటే మీకు అంత కక్ష దేనికని? నాకు అమరావతి మీద ఎటువంటి కక్ష లేదు. అమరావతి అద్భుతమైన రాజధాని అయితే బాగుంటుంది, ప్రపంచ స్థాయి రాజధాని అయితే బాగుంటుంది. కానీ ఆ ప్రక్రియలో ప్రజలు లాభపడాలి, రాష్ట్ర ఖజానా లాభపడాలి. కానీ ప్రజల మీద భారం పడి రాష్ట్ర ఖజానా మీద ప్రజలు నష్టపోయి రాష్ట్ర ఖజానా మీద భారం పడి కొందరు లబ్ధి పొందే ప్రక్రియను నేను వ్యతిరేకిస్తున్నాను. ముఖ్యంగా ఈ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మనకి రాజధాని కట్టాలి. రాజధాని కట్టాలంటే అది మనకి భూమి కావాలి. భూమి కావాలంటే అయితే రైతు దగ్గర కొనాలి, లేకపోతే ప్రభుత్వ భూమి, లేకపోతే అటవీ భూమిని డీరిజర్వ్ చేయాలి. సో చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాల్లో రాజధాని కడదాం అనుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూమి ఒకే చోట లేవు, 33 ఎకరాలు లేదు కాబట్టి 33,000 ఎకరాలు. ఆయన ల్యాండ్ పూలింగ్ అనే చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ అనే చట్టం అది కరెక్టా, ల్యాండ్ అక్విజిషన్ అనే చట్టం కరెక్టా, నరేంద్ర మోడీ గారు దీని మీద ఏమన్నారు, దీనికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏంటి అనేది మనం 4 విషయాలు మనం రీసెర్చ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అంటే 2013లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఒక చట్టం వచ్చింది. రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన కార్డు విలువకి 4 రెట్లు, గ్రామీణ ప్రాంతం అయితే 4 రెట్లు మీరు ధర చెల్లించి రైతుకి ఇస్తే రైతు ఆ భూమి ఇచ్చేయాలి. పట్టణ ప్రాంతం అయితే 2 రెట్లు. 29 గ్రామాలు గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడున్న మార్కెట్ విలువకి నా కార్డు వాల్యూకి 4 రెట్లు ఇవ్వాలి. 4 రెట్లు ఇవ్వాలంటే అక్కడ 2 నుంచి 3 లక్షలు ఉంది ఎకరం. 2014 రాజధాని ప్రకటన రాకముందర కార్డు వాల్యూ. దానికి 4 రెట్లు అంటే 8 నుంచి 12 లక్షలు, అంటే యావరేజ్ 10 లక్షలు కట్టి ఇవ్వాలి. ఇది 2013 భూసేకరణ చట్టం చెప్తుంది. కానీ ఆ రేటు కంటే ఎవరు రైతులు ముందుకు రారు. ఆల్రెడీ మార్కెట్ రేట్, ఓపెన్ మార్కెట్ రేట్ కూడా 8, 10, 12 ఉంది. సో కాబట్టి రైతులు ఎవరు ముందుకు రారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే, మీరు కనుక ఇక్కడ మార్కెట్ రేట్కి ఎకరా ఏదైతే మీ మార్కెట్ రేట్ ఉందో దానికి నేను రెట్టింపు ఇస్తాను. మీరు 2013 భూసేకరణ చట్టం అయితే మీకు చాలా తక్కువ వస్తుంది. అంత రాదు, అనుకున్నంత రాదు. రాదు. మార్కెట్ రేట్కి డబుల్ ఇస్తాను, అంటే ఎకరా 10 లక్షలు ఉంటే 20 లక్షలు ఇస్తాను. లేదా మీరు ఇక్కడ రాజధాని ప్రాంతంలో 1 ఎకరం భూమి ఇస్తే ఈ పంటలు పండే భూమి రాజధాని బయట 2 ఎకరాలు ఇస్తాను అనే 2 ప్రతిపాదనలు తీసుకొచ్చినట్టయితే 6,000 కోట్లతో మొత్తం ఈ 35,000 ఎకరాల సేకరణ జరిగిపోయింది. భూమంతా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కొత్త చట్టం తీసుకొచ్చారు. దాన్ని ల్యాండ్ పూలింగ్ చట్టం అన్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే, రైతు కనుక 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ఇస్తారు. అంటే 1250 గజాలు ఇస్తారు. 1 ఎకరాలో మీకు ఉండేది 4,840 గజాలు. అంటే రైతు 1 ఎకరా భూమి ఇస్తే అతనికి 1250 గజాలు అంటే 25% భూమి వెళ్తుంది. రోడ్లు, భవనాలు, పార్కులు వగేరాకి 50% భూమి వెళ్తుంది. ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ల్యాండ్ పూలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట ఏం చెప్పారంటే, ఇది అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఈ 25% భూమి అమరావతి కంప్లీట్ అంటే దీని విలువ 5 లక్షల కోట్లు అయ్యేదండి. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు మిగిలేది కూడా 25%, దాని విలువ కూడా 5 లక్షల కోట్లు. మీరు ఎకరా 20 లక్షల చొప్పున ఇచ్చి కొన్నట్టయితే మార్కెట్ రేట్కి డబుల్, మీకు 7,000 కోట్లతో మొత్తం భూమి వచ్చేసేది. ఏటా కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ 7,000 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఈ 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో ప్రభుత్వ ఖజానా నష్టపోకుండా భూమి ఇచ్చిన వాళ్ళు లాభపడేందుకు తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది నా వాదన. సార్, ఎందుకు ప్రతిసారి మీరు అమరావతిలో అవినీతి జరిగింది, పెద్ద ల్యాండ్ స్కామ్ అంటారు? దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారు? అవినీతి జరిగింది పదే ఇదే మాట చెప్తాను. మీరు అదే ఇప్పుడు ఇదే మాట చెప్తున్నారు. అంటే ల్యాండ్ స్కామ్ అంటే మీరు 7,000 కోట్లతో భూమి కొనేసినట్టయితే ఈ 5 లక్షల కోట్లు రైతులకి పోదు కదా, ప్రభుత్వ ఖజానాకు వస్తుంది కదా. ఇక్కడ ఈ అమరావతిలో కట్టే భవనాలు ఎవరివి? హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఇతర భవనాలు కానీ ఎవరివి? ప్రభుత్వం అంటే ప్రజలవి. ఈ భూమిలో మీ ఎకరా 10 లక్షల భూమి విలువ ఎకరా 10 కోట్లు 15 కోట్లు ఎందుకు వెళ్తుంది? ఈ భవనాలు కట్టడం వల్ల. ఈ భవనాలు ఎవరివి? ప్రజలవి కదా. అంటే మీ భూమిలో ప్రజలకు సంబంధించిన భవనాలు కడితేనే మీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు అంతిమ లబ్ధిదారులు పౌరుడు అవ్వాలా? ప్రతి పౌరుడు అవ్వాలా, లేకపోతే భూమి ఇచ్చిన వాళ్ళు అవ్వాలా? ప్రతి పౌరుడు అవ్వాలి. ప్రతి పౌరుడు లబ్ధిదారు అవ్వాల్సిన దానికి కేవలం 29,000 మందినే మీరు లాభార్థికి ఎలా చూపిస్తారు? ఈ భూమి విలువ పెరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది జనాభాకి ప్రతి ఒక్కడు బాధ్యుడు.
సో దీంట్లో లాభము ప్రతి పౌరుడికి చేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది. అలా చేర్చకుండా ఈ భూమి ఇచ్చిన వారినే ఎలా మీరు లాభార్థిగా చూపిస్తారు? ప్రజలందరూ లాభపడే చట్టం అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేస్తారు. భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు లేకుండా నేను పరిపాలన సాగిస్తాను. మీరు 5 కోట్ల మందికి పక్షపాతిగా ఉండాలి కానీ 29,000 మందికి పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు మీరు? అందుకనే దీనిని నేను అవినీతి జరిగింది అంటున్నా. సార్ ఇప్పుడు 75% భూములు అయితే ప్రభుత్వానికి ఇచ్చారు, 25% రైతుల దగ్గర ఉంది. దానికి సంబంధించి లాభార్థం మీరు ఎందుకు దాని మీద క్వశ్చన్ చేస్తారు? ఇది చాలా అబద్ధం. ఇప్పుడు రైతులకు వెళ్ళేది 25% వాటానే, ఈ 75% ఈ ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. కానీ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ అసెంబ్లీ కట్టండి, హైకోర్టు కట్టండి, సెక్రటరియట్ కట్టండి, రోడ్లు కట్టండి, పార్కులు వేయండి, మంచి మంచి రోడ్లు వేసి మా 10 లక్షల భూమి విలువని 15 కోట్లకు తీసుకెళ్ళమంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? 35,000 ఎకరాల విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. అంటే ఎకరా 14.5 కోట్లు పడింది. అంటే 10 లక్షల భూమి ఎవరైనా సరే, పయ్యావుల కేశవ్ కానీ ఎవరైనా సరే రైతు దగ్గర కొన్నారనుకోండి, 10 లక్షలు 15 లక్షలకు కొన్నారనుకోండి కేశవ్, మరి 10 లక్షలకో 15 లక్షలకు కొని దాని ల్యాండ్ పూలింగ్కి ఇస్తే అది 15 కోట్లకి వెళ్తుంది. ఆయన కొనే బదులు, పయ్యావుల కేశవ్ కొనే బదులు ప్రభుత్వం కొంటే ఆ లాభం ప్రభుత్వానికి వచ్చేది కదా. నేను చెప్పేది అదే. ఇప్పుడు 40% భూమి రైతుల దగ్గర 20 లక్షల లోపల కొనేశారు బయట వాళ్ళు. రైతుల దగ్గర, అమాయక రైతుల దగ్గర 20 లక్షల కంటే లోపల 40% భూమి కొనేశారు. అది ప్రభుత్వమే కొన్నట్టయితే ఖజానా లాభపడేది కదా. మీరు ఖజానా లాభపడేలా చూడాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభపడేలా చూడాలా? అందుకనే అవినీతి అంటాను.